హలో గాయ్స్, మనం ఈ పబ్లిక్ చూస్తే మనం ఏమనుకుంటున్నామంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ట్రాఫిక్ జామ్ అయిందా అని మనం అనుకుంటున్నాం. కానీ కాదన్నా, ఇది అంకాపూర్లోని మార్కెట్ అన్న. మనం ఇక్కడ చూసినట్టయితే అన్న, కార్లు, ఆటోలు, మంది చూడన్నా విపరీతమైన మంది ఉన్నారన్న. ఇక్కడ ఈవెన్ బస్సుకు కూడా పోనీ అని జాగలో ఉన్నారన్న పబ్లిక్. మనము ఒక బండిలో మామూలుగా ట్రేలు వచ్చేసి ఒక ట్రే 2 ట్రేలే పడతాయన్న. కానీ ఏందన్నా ఈ బండిలో వీళ్ళ సెట్టింగ్ ఏందన్నా, వీళ్ళ కూరగాయలు ఏందన్నా ఇంత ఫ్రెష్ ఏందన్నా కూరగాయలు. కానీ ఎగ్దమ్ ఉన్నాయన్న కూరగాయలు వచ్చేసి. నా ముందే ఇగో ఈ తాత వచ్చిండన్న, ఆపిండు బండి. ఆ తాత బండి తీయక ముందే అవి ఇయ్యక ముందే వీళ్ళే గుంజుకున్నారన్న. కొట్టుకొని కూడా మోపోయారన్న ఈడ. అన్న పైసల విషయం కూడా లేదు. అన్న 300 అంటే 300, 500 అంటే 500. తాత ఎంత ప్రైస్ చెప్తే అంతే అన్న. రైతే రాజని ఇంతకుముందు అంటే నేను ఏదో అనుకున్నా. కానీ రియల్గా అన్న ఇప్పుడైతే నేను చూస్తున్నా రైతే రాజు లెక్క. దగ్గర 1000 రూపాయల నుంచి 500, 800 నుంచి 1000 రూపాయల మధ్యలో ఉంటుందన్న. ఇగో ఇక్కడ చూడన్నా, ఈ వంకాయ ట్రే వచ్చేసి 300 రూపాయలు అన్న. 250, 300, 400 రూపాయలే ఉన్నాయన్న. మనం టమాటాలు చూడన్నా, ఈ అన్ననైతే మళ్ళీ నాకు అడిగిండు ఏ ఛానల్ భయ్యా అనేది, ఏ ఛానల్ భయ్యా అని చెప్పేసి అడిగిండు. చెప్పిన అన్న ఫస్ట్ వీళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి గంజిలో చూడన్న ఒక కారు పోతుంది. కార్లో టమాటాలు, బెండకాయలు, ఏందన్నా ఇది విపరీతమైన పబ్లిక్ అన్న. నాకైతే ఈరోజు చూసానా చాలా బాగా అనిపించిందన్న. ఇక్కడ దళారులు లేరన్నా, ఎవ్వరు లేరన్నా. రైతుల దగ్గర నుంచి మనం మంచిగా కొనుక్కోవచ్చు అన్న. వాళ్ళకు కూడా మనం చాలా మేలు చేసిన వాళ్ళం అవుతామన్నా. ఈ కార్ చూడన్నా, కార్ దగ్గర పబ్లిక్ చూడన్నా, ఆ టమాటాలు, మన మిరపకాయలు, దీనికోసం అన్న ఎంతమంది వెయిట్ చేస్తారు. అన్న అయితే పిచ్చా హ్యాపీగా కనబడుతున్నా. బాయ్ బాయ్ చెప్పుకుంటూ పోయిండు. కానీ అన్న ఫస్ట్ టైం నేను వచ్చినా అన్న, ద బెస్ట్. ఇప్పటి నుంచి నాకు ఏమన్నా కూరగాయలు కావాలంటే నేను పోయేది అంకాపూరే అన్న. దయచేసి మీకు కూడా చెప్తున్నా, ఏ ఫంక్షన్ అయినా ఏందన్నా మార్కెట్ ఇది నంబర్ 1 మార్కెట్. ఆ తాత చూడన్నా పోయినా ఇక్కడ ట్రైలు ఏడికి పోయినాయా ఏం కథనా ఏం తెలియకొచ్చింది ఆ తాతకి. డైరెక్ట్ వచ్చిండు, రాగానే తీసేసుకున్నారు, అయిపోయాయి. చూడన్నా వీళ్ళు కూడా నా టమాటాలు కార్లో ఏందన్నా పెట్టుకుపోయేది. ఎంత డిమాండ్ ఉందన్న వీళ్ళకి. కాబట్టి అన్న మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి అంకాపూర్, మన అంకాపూర్ దగ్గరికి అన్న. మార్కెట్ అంటే మార్కెట్ అన్న. ఈ అక్క వాళ్ళు చూడన్న ఎంత గిరాకీ చేయాల్సిన అవసరమే లేదన్న. వాళ్ళే డైరెక్ట్గా ఇంత రేట్ అంటే అంత రేటుకి చెప్పి తీసుకొస్తున్నారన్న. ఇక మనం చూడొచ్చు అన్న. ఈ అన్న చూడన్న 400, 400, 450 అది చెప్తున్నాడు. కానీ నా జర 350కి ఇచ్చేయని చెప్పేసి సరే 350కి ఇచ్చి ఆ అక్క కూడా చూడన్న. ఆ అక్క అయితే ఇస్తావా సస్తావా అన్నట్టు చూస్తున్నది. కంపల్సరీగా ఇస్తాడన్న. 350 రూపాయలకి ఇచ్చిన నా అక్కకి. ఇక వస్తాయన్న. నేను ఇప్పటిదాకా కూడా టమాటాలు కానీ, మీరు పచ్చిమిర్చి కానీ, బెండకాయలు కానీ, ఏందన్నా క్యాలీఫ్లవర్ కానీ, క్యాబేజీ కానీ, ప్రతి ఒక్కటన్నా. బీరకాయ అయితే మస్తు ఉండే అన్న. నాకైతే మస్తు మంచి అనిపించింది. పాలకూర చూస్తే అన్న, నేనే 2 ట్రేలు పట్టుకొచ్చుకున్నాను ఇంటి కోసం. అరే 15 రోజులైనా ఖరాబ్ కావన్నట్టున్నాయన్న. అంత మస్తున్నాయన్న కూరగాయలు అయితే. నాకు మస్తు అనిపించింది అన్న కూరగాయలు. మామూలుగా అప్పుడప్పుడు చూస్తే ఈ మక్క అంకులు కనబడతాయి అన్న. నేను అదే మక్క అంకులు చూసినా, కానీ మక్క అంకులు విలవిల పోయినాయి ఈరోజు. ఏందన్నా ఏం పబ్లిక్ అన్న, నాకైతే మస్తు అనిపించిందన్న. కానీ మీరు దయచేసి ఒక్కసారి చూడరు. ఈ అక్క లొల్లిపడి, ఈ ఆంటీ లొల్లిపడుతున్నది. ఎందుకంటే వేరే నచ్చి ఇవి తీసుకుంటా అనుకున్నది, వేరే నచ్చి తీసుకుపోయిండు. కొట్టుకొని మోపోయారన్న. కొట్టుకున్నారంటే ఒక 2-3 కూడా కొట్టుకున్నారన్న. నా ముంగట, నా కళ్ళ ముంగట. ఇక ఈడికెళ్ళి ఇవన్నీ ఏడికెళ్ళి తెస్తుర్రా అని చూస్తే, మన ఆర్మూర్ పోయేటప్పుడు ఒక లెఫ్ట్ సైడ్లో ఒక సందు వచ్చిందన్న. ఆ సందులోకి పోయి చూస్తే అన్న, అక్కడ నుంచి బండ్లు వస్తున్నాయన్న. టమాటాలు కానీ, బెండకాయలు కానీ, ఇవన్నీ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ దూరంలో నుంచి కూడా ముళ్ళు దోసకాయలు, మామూలు దోసకాయలు, ప్రతి ఒక్క కూరగాయలు ఇక్కడ నుంచి వస్తాయంటన్న. మనం చూసినట్టయితే ప్రతి ఒక్క బండిలో ఇప్పుడు వస్తున్నాయి పోతున్నాయి బండ్లలో మనం చూస్తే అన్న, ఏదన్నా ఒక ట్రే కనబడుతుంది అన్న. అన్న నేను చూసిన దాంట్లో అన్న, కార్లు కానీ, ముందు ఒక బండి పోతుంది, కార్ వస్తుంది, ఇవన్నీ అవే అన్న. ఆటోలు కానీ, బండ్లు కానీ, కార్లు కానీ అన్న. ఉందే చిన్న రోడ్ అన్న. చిన్న రోడ్ల నుంచి విపరీతమైన పబ్లిక్ వచ్చారన్న. నేను చూసిననైతే కూరగాయలు ఫస్ట్ టైం అన్న. ఇంత మంచి కూరగాయలు ఇంత తక్కువ ధరకి. అదే రైతులు వాళ్ళు కష్టపడ్డ దానికి, ప్రతి ఒక్క దానికి పైసలు రావడం, వాళ్ళు సంతోషపడడం నేను కళ్ళారా చూసిన అన్న. ఇక ఇదైతే నేను మర్చిపోలేనన్న. మీరు కూడా మీకు టైం ఉన్నప్పుడు ఒక్కసారి వచ్చి చూసుకోండి. అక్క వాళ్ళు మళ్ళీ ఇక్కడికి కూడా వచ్చిర్రు. వచ్చి ఒక బండి వస్తున్నది, అది నాకు తెలిసి పాలకూర లెక్క కనిపిస్తున్నది. పాలకూర బండి లెక్క. ఇక తాతని ఆపుతారు అనుకుంటున్నా.
ఇక ఆపినట్టున్నారు. ఆపిరన్న ఏమున్నదన్న పాలకూర, వాళ్ళు కష్టపడ్డ దానికి ఆ పైసలు అయితే వస్తున్నాయి అన్న. వీళ్ళ దగ్గర మనము బేరం చెయ్యాలనిపించడం అనిపించదన్న. అంటే కొంచెం తక్కువ వేయు, ఒక 10 రూపాయలు 20 రూపాయలు చూడన్న, ఒక ఖాళీ ట్రేలు చూడన్న, ఒకటా రెండా, ఒక బండి మీద ఒక ట్రే తీసుకోవడానికే మనం కింద మీద అయితే అట్లాంటిది 10 12 ట్రేలు అన్న. పోతున్నాయి వస్తున్నాయి, పోతున్నాయి వస్తున్నాయి అన్న. నేను చూసిన దాంట్లోకి వెళ్ళన్న ఇది నంబర్ 1 మార్కెట్ లెక్క ఉన్నదన్న. చూడరన్న ఒక్కటారు రెండా అన్న, ఎన్ని బండ్లు వస్తున్నాయి, ఎన్ని కార్లు పోతున్నాయి, ఏం కదా. ఇక నాకు చూడనీకే దగ్గర దగ్గర ఇక అన్న చూస్తున్నాడు, వీడియో తీస్తున్నావు తమ్మి అంటున్నాడు. అన్న అని చెప్పిన ఏముందన్న పబ్లిక్ అయితే. నాకు దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏ ఫంక్షన్ చేసినా అన్న